కాంగ్రెస్ ఏడాది పాలనపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ లీడర్లు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్న సర్కార్ ఇప్పటివరకు చేయలేదన్నారు. ఇక ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు చేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జిషీట్ విడుదల చేశారు కిషన్ రెడ్డి, డీకే అరుణ. 6 గ్యారంటీలు, 66 మోసాల పేరుతో ఛార్జిషీట్ రిలీజ్ చేశారు. ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో, ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా రాలేదు. 6 గ్యారంటీలు అమలు కాలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కర్ణాటక, తెలంగాణలో 6 గ్యారంటీలన్న కాంగ్రెస్ మాట తప్పిందంటూ పోస్టు చేశారు. మహారాష్ట్రాలను 6 అనగానే ప్రజలే కాంగ్రెస్ దుకాణం బంద్ చేశారంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు బండి సంజయ్. రాష్ట్రంలో గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు బండి సంజయ్. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేయడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వేల కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఏడాది పాలనలో 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వికారాబాద్ లో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. రైతాంగం మొత్తము చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళేమో మీ నుంచి దివాలా తీసిన రాష్ట్రమే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఒక్క గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటాడు. రైతు పండుగ రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ పార్టీలు కాదు. అరే మా ఇంట్లో సంబరాలు అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకునేది. మహాలక్ష్మి స్కీమ్ కాదు, మహాదోకాని ట్వీట్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. 6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మహిళలకు జరిగింది అన్యాయమే అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా కాదు, రైతులకు అరిగోసా అన్నారు. గృహజ్యోతి 6 పదుల చీకట్లకు సాక్ష్యమంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు రఘునందన్ రావు.